హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ వామ్మో వాతో వాకోడలు. ఈ కథ రచించిన వారు కిరణ్ కుమార్ గారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. దుర్గదిన పంపు వచ్చేసినాదా? రంకేసింది రంగమ్మ. సీతక్క బెగిరాయే, నీళ్ళొత్తున్నాయి, లగెత్తింది లక్ష్మి. అంతవరకు ముక్కుతూ మూలుగుతూ మునగదీసుకుని నులక మంచంపై పడుకుని ఉన్న ముసలాడు కాస్త చెంగున లేచి చుట్టముక్క కోసం జుబ్బా జేబులు వెతుక్కోసాగాడు. ఆడోళ్ళు బిందెలు పట్టుకుని పరుగులు తీస్తుంటే మగాళ్ళు కాసేపట్లో అక్కడ మహారంజుగా జరగబోయే పక్కా లోకల్ మాస్ మసాలా వీధి భాగోతం కోసం ఆతృతగా ఎదురు చూడసాగారు. ఎవరితది? నా బిందె ఇసిరేసినది. రెండు చేతులు నడంపై పెట్టుకుని గుడ్లురిమి చూసింది దుర్గమ్మ. నేనే ఏం చేస్తావేంటి? పొగరుగా బదులిచ్చింది సీతాలు. ఒళ్ళు మండిన దుర్గమ్మ సీతాలు బిందెను ఒక్క తన్ను తన్నింది. గాల్లో గింగిరాలు తిరుగుతూ అల్లంత దూరంలో పడింది ఆ బిందె. ఒక్కసారిగా అందరూ నివ్వెరపోయి నోరెళ్లబెట్టుకుని గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు. నోట్లోని చుట్ట కాస్త గొంతులోకి జారిపోయినట్టుంది ముసలాడికి. సొట్టపట్ట బిందెను దుర్గమ్మ కాళ్ల దగ్గర పెట్టి, ఓసేయ్, నీ మొగుడు మొలతాడు కట్టిన నిఖారసైన మగాడి అయితే ఈ పాలి నా బిందెపైన సెయ్యేసి చూడవే, తొడగొట్టి సవాల్ చేసింది సీతాలు. నా మొగుడు మొలతాడు సంగతి నీకెందుకే? ఆడు మగరాజే, ఎంత గొప్పోడైనా ఆడెనకాల రావాలి మరిడి మాలక్ష్మి. ఓలమ్మో, నీ మొగుడో పెద్ద కలెక్టర్ మరి. శవాల ముందు డప్పు దర్వేశాడు కదే నీ మొగుడు, తెప్పి పొడిచింది సీతాలు. నీ మొగుడి సేమ్ ఎవరికి తెలీదే? ఆడి మూతి మీద మొలిచింది నిజమైన మీసమైతే నన్నాపు చూద్దాం, ప్రతి సవాల్ విసిరింది దుర్గమ్మ. నా మొగుడు నిజమైన మీసమున్న మొగాడు, మహానుభావుడు. ఆడిని ఎవ్వరైనా తలెత్తి చూడాలే బురుడి భూలక్ష్మి. ఎల్లెళ్ళిపోయే కళ్ళు కోసం తాటి చెట్టెక్కేవాడి కోసం ఎవ్వరైనా తలెత్తి చూడాలి, ఎగతాళిగా నవ్వింది దుర్గమ్మ. ఆసరికే అత్తలందరూ దుర్గమ్మ వైపు, కోడళ్ళందరూ సీతాలు వైపు చేరిపోయారు. జారిపోతున్న లాగులను పైకి లాక్కుంటూ కారిపోతున్న ముక్కులను చేత్తో రాసుకుంటూ చుట్టూ చేరిన పిల్లకాయలు జరుగుతున్న దాన్ని వింతగా చూస్తున్నారు. అసలు నా బిందె నిన్నెవడు ముట్టుకోమన్నాడే సుప్పనాతి శూర్పణక, గయ్యమంటూ ఒంటికాలి మీద లేచింది దుర్గమ్మ. నిన్న నా బిందెను నువ్వెందుకు వెనక్కి లాగేసినావు గయ్యాలి గంగమ్మ? ముక్కు పుటాలెగరేస్తూ మీదకొచ్చింది సీతాలు. నా కొడుకుని కోకనెట్టేసుకుని మనువైన 3 నాళ్లకే ఏరుకుంపటి పెట్టేసినావు, నీకన్నా గయ్యాలెవరే సీత ఎరక పీత అంటూ దుర్గమ్మ చటుక్కున సీత కొప్పును దొరబుచ్చుకుంది. సేతబడి చేసి అత్తని వల్లకాటి కంపేసినావు, నీకన్నా సుప్పనాథ ఎవరే దుర్గమ్మ నోటి దురదమ్మ, నేనేం తక్కువ తిన్నానా అని దుర్గమ్మ జుట్టు పట్టి లాగింది సీతాలు. పొగరు బట్టిన పోట్ల గిత్తల్లాగా కుమ్ముకుంటున్నారిద్దరు. చుట్టూ చేరి చూస్తున్న వాళ్లలో ఆతృత తారాస్థాయికి చేరుతుంది. వెలిగించిన అగ్గిపుల్ల చురుక్కుమంది ముసలాడికి. దుర్గదిన ఈ ముంతడు అంబలి తాగి ఆ సోకులాడి రోగం కుదుర్సు, ఎగదోసిందో అత్త. ఈ గోలీ సోడా తాగి నీ పెతాపం చూపించే సీతక్క, రెచ్చగొట్టిందో కోడలు. ఓసేయ్ రంగమ్మ, ఆ పంపు నీళ్ళెట్టుకెళ్ళి మా గుడిసెనక కుండీలో పోసిరాయే, పోలడ్డస్తారో చూస్తా, దుర్గమ్మ ఆయాసంతో రొప్పుతుంది. సెల్లి లక్ష్మి, మా పాకలోని ముంత, సిబ్బి, దాకా, గంగానం అన్నీ నిండిపోవాలా, దీనిలో ఓ సూపు చూస్తా, నేనొగ్గను, కోపంతో బుసలు కొట్టింది సీతాలు. ఆ క్షణం మొదలు అత్తలు రంగమ్మకు, కోడళ్ళు లక్ష్మికి నీళ్లందించే పనిలో పడ్డారు. ఇక అప్పుడు మొదలైంది దుర్గమ్మ సీతల వీర విహారం. పిడికిళ్ళు బిగిశాయి, కొప్పులు విడిపోయాయి, కళ్ళు ఎర్రబడ్డాయి. ఈలలు, కేకలు, గోలలతో పరిసరాలు మారు మోగిపోయాయి. రొప్పుతూ రోజుతూ జబ్బులు చరిస్తూ తొడలు కొట్టుకుంటూ నేలపై పడి దుమ్ము దూగరులో దొర్లుతూ పొర్లుతూ చాలాసేపు అప్రతిహతంగా సాగిపోయిందా మహాముష్టి యుద్ధం. కాసేపటికి అలుపొచ్చి నీరసం హెచ్చి ప్రతీకారె చచ్చి చెరోపక్క నేల కంటుకుపోయారా వీర సూర నారీమణులు. అంతలో దుర్గదిన కుండీ నిండిపోయినాదే ఓ అత్త అరుపు. సీతక్క దాకలన్నీ నింపేసిన ఓ కోడలి కంటి మెరుపు.
పంప ఆగిపోయినది కానీ ఎల్లండి హే ఓ ముసలమ్మ నిట్టూర్పు. కన్ను మూసి తెరిచేంతలో నిర్మానుష్యమైపోయిందా చోటు. చుట్టను ఆర్పేసి మళ్ళీ ముసుగు తన్నాడా ముసలుడు. పిల్లకాయలు పారిపోగా మగాళ్ళు పత్తా లేకుండా పోయారు. పైకి లేచి శరీరాల కంటిన దుమ్ము దులుపుకొని శాపనార్థాలు పెట్టుకుంటూ మొటికలు రుచుకుంటూ ఇంటిదారి పట్టారు దుర్గమ్మ సీతాలు. అమ్మయ్య, గొడవైతే అయినది కానీ ఓ 10 దినాలు నీళ్లు మోసే బాధ లేదే అత్త. అవునే, నీ బుర్ర సిటకాల తొర్రే కోడలా. ఇంతకీ ఆ అత్తాకోడళ్ళు ఎవరో, ఆ చిట్కా ఏమిటో ఇంకా మీకు విడమరిచి చెప్పాలా? ఏమంటారు? ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.